హాయ్, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. చాలా రోజుల నుండి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫైనలీ ఈ వీడియోతో ఈ ఛానల్లోకి నా ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. సో ఇది నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సింపుల్గా నా రోజు ఎలా ఉంటుందో, నేను ఎలా కుక్ చేస్తానో, నా లైఫ్ స్టైల్లో నేను చేసిన కొన్ని చేంజెస్ అన్ని వాటి గురించి చెప్తాను. అండ్ మార్నింగ్ లేచాక ఫస్ట్ థింగ్ నేను హాట్ వాటర్ తాగుతాను అనమాట. లేదంటే కొన్నిసార్లు టర్మరిక్ వాటర్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ తీసుకుంటా. మామూలుగా టీ కాఫీ ఇంతకుముందు తాగేదాన్ని. ఒక 1-2 years బ్యాక్ నేను లేగానే టీ కాఫీ తాగేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా. పొద్దున్నే అది తాగడం అంత మంచిది కాదు హెల్త్ కి అని చెప్పి ఏదైనా హాట్ గా తీసుకుంటా. సో మంచిగా డైజెషన్ అవుతుంది కదా. హాట్ వాటర్ తర్వాత నార్మల్ గా రెడీ అవుతున్నా. సండే కాబట్టి హెడ్ బాత్. సండే హెడ్ బాత్ అంటే చాలా మంది రిలేట్ అవుతారేమో, ఎందుకంటే ఎలాంటి అంటే హడావిడి లేకుండా ప్రశాంతంగా ఆ రోజు ఎంతసేపు అయినా నిదానంగా బాత్రూమ్ లో కూర్చొని హాయిగా తలస్నానం చేసుకోవచ్చు. సో బాత్ అయ్యాక నార్మల్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా. నేను పెద్ద మేకప్ అట్లాంటివన్నీ నాకు పెద్దగా అలవాట్లేదు. సో నార్మల్ బేసిక్ స్కిన్ కేరే చేస్తాను. నార్మల్ మాయిశ్చరైజర్, బయటికి వెళ్ళేది ఉంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటా. అండ్ ఒక లిప్ బామ్ అప్లై చేస్తా. లిప్ బామ్ వచ్చేసి నేను విష్ కేర్ టింటెడ్ లిప్ బామ్ ఉంటది, SPF ది, చాలా బెస్ట్. నార్మల్ గా బయటికి వెళ్ళేది ఉంటే కొంచెం హెయిర్ బ్లో డ్రై అట్లా చేసుకుంటా. కానీ ఈరోజు ఇంక ఇంట్లోనే కాబట్టి ఏం చేయలేదు, జస్ట్ వదిలేసా హెయిర్ అలాగే. అండ్ నా ఇంట్రొడక్షన్ గురించి వచ్చేసరికి నా గురించి కొంచెం చెప్తాను. నా పేరు లాస్య. నా ఏజ్ ఇప్పుడు 23 years. నేను బేసిక్ గా ఒక BSc అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ని. నేను ఉండేది తిరుపతిలో. నా నేటివ్ వచ్చేసి నెల్లూరు అనమాట. సో నా కాలేజ్ ఇక్కడే తిరుపతిలో గడిచింది. అండ్ మా నాన్న కూడా ఇప్పుడు వర్క్ పర్పస్ కోసం తిరుపతిలోనే ఉన్నారు కాబట్టి మేము బేసిక్ గా ఉండేది తిరుపతిలోనే ఇప్పుడు. మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సో చిన్నప్పటి నుంచి తిరిగేది ఎక్కువ. మేము నార్త్ లో ఉన్నాము, తమిళనాడులో ఉన్నాము, ఇక్కడ ఆంధ్రాలో కూడా కొన్ని ఇయర్స్ ఉన్నాము. సో కాన్స్టెంట్ గా ఒకే ప్లేస్ లో అనేది లేదు. అందుకని నాకు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ కూడా కొంచెం తక్కువే. ఆంధ్రాలో వచ్చినప్పుడు కొంచెం 10th లో ఆ టైంలో కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ దెన్ మళ్ళీ అక్కడ నుంచి తమిళనాడుకి వెళ్ళిపోయాము. మళ్ళీ తిరిగి ఆంధ్రాకి నేను గ్రాడ్యుయేషన్ కి, అదే మన యూజీకి ఒక్కటే వచ్చా అనమాట. యూజీలో అయిన ఫ్రెండ్స్ ఒకటి కొంచెం ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటున్నా. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్. ఏదైతే క్విక్ గా అయిపోద్దో అది చేద్దాం అనుకున్నా, ఎందుకంటే అప్పటికి 12:30 అయిపోయింది. సో ఫాస్ట్ గా తినాలని చెప్పి 2 eggs బీట్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకొని ఇక్కడ మల్టీగ్రెయిన్ బ్రెడ్ వాడుతున్నాను అనమాట. ఇంతకు ముందు అయితే మిల్క్ బ్రెడ్ వాడేదాన్ని, వైట్ బ్రెడ్ ఉంటది కదా అది. సో ఇప్పుడు ఇదొక లైఫ్ స్టైల్ చేంజ్. ఏంటంటే నేను బ్రెడ్, ఆ మిల్క్ బ్రెడ్ పూర్తిగా మానేసి మల్టీగ్రెయిన్ ఆర్ హోల్ వీట్ బ్రెడ్, ఇది కొంచెం బెటర్ దాంతో పోలిస్తే అని చెప్పి ఇది వాడడం స్టార్ట్ చేసా. సో ఇంకా తినేసాక నా రూమ్ కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పి, సండే కదా ఫ్రీగా ఉంటామని చెప్పి ఫుల్ రూమ్ అంతా క్లీన్ చేసుకునే టైంలో ఈ టేబుల్ కూడా సర్దుతున్నా. సో నా ఇంట్రొడక్షన్ విషయానికి వస్తే, మేము 4 ఉంటాము. అమ్మ, నాన్న, నేను, నా చెల్లి నాకు చాలా క్లోజ్. కొన్ని విషయాల్లో మమ్మీ డాడీ కంటే కూడా నాకు మా చెల్లి చాలా క్లోజ్ అనమాట. ఫ్రెండ్ లాగా, అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అలాగా ఉంటాము. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ అలానే హాయిగా ఆడుకుంటాం కూడా. అంటే బాగా ప్రేమ చూపించుకుంటాం. అండ్ సో ఈ వీడియో విషయానికి వస్తే, అంటే నా ఛానల్ విషయానికి వస్తే, నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ రిలేటెడ్ ఏదైనా నాకు చాలా చాలా ఇష్టం. అంటే నాకు కుకింగ్ చేయడం ఇష్టం, ఫుడ్ వీడియోస్ చూడడం ఇష్టం. ఎవరైనా వండుతుంటే అట్టే చూస్తుంటా వీడియోల్లో. ఫుడ్ వండి పెట్టడం ఇష్టం, ఫుడ్ నేను తినడం ఇష్టం. బేసిక్గా నాకు ఫుడ్ రిలేటెడ్ ఏదైనా చాలా ఇష్టం అనమాట. సో నా ఛానల్ టోటలీ రిలేటెడ్ టు కుకింగ్ ఉండబోతుంది. ఇన్ బిట్వీన్ నా లైఫ్ స్టైల్ కూడా చూపిస్తా. నేను ఎలా ఉంటా, బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తా. సో అది అన్నమాట నా ఛానల్. బేసిక్ గా ఏముంటదంటే కుకింగ్, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ ఉంటాయి, సింపుల్ లైఫ్ స్టైల్, నా రియల్ లైఫ్ కంటెంట్ ఉంటది. సో అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే, నా జర్నల్స్ అన్ని ఈ రోజు క్లీనింగ్ అని చెప్పా కదా, ఆ టేబుల్ సర్దేటప్పుడు ఈ జర్నల్స్ బయటపడ్డాయి. ఇవి ఆ క్లీనింగ్ అప్పుడే ఓపెన్ చేస్తా, చూస్తా, ఇవన్నీ నేను రాసి పెట్టుకున్నా కదా అనుకుంటాను. మళ్ళీ అక్కడే పెట్టేస్తా. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైతే క్లీన్ చేస్తానో మళ్ళీ అప్పుడే ఓపెన్ చేస్తా. ఇది అందరికి అవుతుందో ఏమో నాకు తెలియదు, కానీ నేను నార్మల్ గా జర్నలింగ్ ఎప్పుడు చేస్తా అంటే, ఎప్పుడైతే నాకు చాలా చాలా ఎక్కువ బాధ వేసేస్తుందో, ఏదైనా ఎవరికైనా చెప్పుకోలేని బాధ ఉంటే దానిలో రాసుకుంటా అనమాట. అదర్వైజ్ ఆ జర్నల్స్ అసలు పట్టించుకొని ఎక్కడున్నాయో కూడా.
ఇంకా అవి రాసుకుంటా. అండ్ దెన్ ఇవి వచ్చేసి నా జర్నల్ కలెక్షన్. అండ్ మధ్యలో ఒక స్టోరీ బుక్ చూపించా కదా, అది 2 years నుంచి నా దగ్గర ఉంది. నాకు తెలిసి ఒక 30-40 పేజెస్ చదువుంటా. ఈ బుక్ రీడింగ్ కూడా నాకు చాలా ఇష్టం, కానీ దాన్ని కన్సిస్టెంట్ గా చేయలేను, ఎందుకో తెలీదు. అది ఎక్కువసేపు చదివితే నాకు బోర్ కొట్టేస్తుంది, ఇంకా పెట్టేస్తా. ఇంకా అలా అనమాట. ఇవి వచ్చేసి నా ఫోన్ కేస్ కలెక్షన్. నా అని చెప్పే కంటే కూడా మా చెల్లివే, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఉండేవన్నీ మా చెల్లివే, నేనే తీసుకొని వాడతాను. యాక్చువల్గా మా చెల్లె ఇస్తుంది, లాసక్క ఇవి వాడు బాగుంటాయి అని చెప్పి. సో అలా అనమాట. అండ్ దెన్ ఇవి నా పర్ఫ్యూమ్స్. ఇది ఆక్వాలజికా బాడీ మిస్ట్. ఇది వచ్చేసి మినిసోలో ఉన్న బాడీ మిస్ట్. ఇది మా చెల్లిది. అండ్ నెక్స్ట్ ఒకటి చూపిస్తా, అది కూడా మా చెల్లిదే. యాక్చువల్గా ఇంకా ఉన్నాయి, ఈ బ్లూ బాక్స్ లో పెట్టున్నా అనమాట. అన్ని బయటికి దీను, ఏవైతే రోజు వాడాలో అవి వరకే బయట తీసి పెట్టుకొని మిగతావి ఆ బాక్స్ లో పెట్టేస్తా. ఇది జూడియోలో ఒకటి కొన్నది, అది కూడా మా చెల్లిదే అనమాట. అండ్ లంచ్ విషయానికి వస్తే ఆ టేబుల్ సర్దేసుకున్నాక ఈరోజు మా అమ్మ ప్రాన్స్ ఫ్రై చేస్తుంది. మా మమ్మీ నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది, చాలా అంటే చాలా. నాకు చాలా ఇష్టం మా అమ్మ చేసే నాన్ వెజ్ కర్రీస్. మెయిన్ గా నాకేమి ఇష్టం అంటే చికెన్ ఫ్రై, ప్రాన్ బిర్యానీ, అండ్ దెన్ మటన్ పులావ్ ఒకటి చేస్తుంది, సూపర్ ఉంటది. చికెన్ కర్రీ, ఇవన్నీ అందరు అమ్మలు అంతేనేమో కదా, అది చాలా కంఫర్ట్ ఫుడ్ నాకైతే మా అమ్మ చేసేది. ఎప్పుడైనా ఏమైనా లోగా ఉన్నప్పుడు ఇది చేయి మా తిందాము అని చెప్పి చేయించుకొని మరి తింటాను. నాకు మా అమ్మ చేసే వాటిల్లో వెజ్ కంటే కూడా నాన్ వెజ్ ఇష్టం. వెజ్ కూరలు ఎందుకో నాకు అంత ఎక్కవు. ఒకవేళ భలే ఉండేవి అంటే నాకు ఇష్టమైన ఒక సెలెక్టెడ్ గా ఉంటాయి కొన్ని. ఇప్పుడు గుడ్డు పులుసు కానీ, లేదంటే దొండకాయ ఫ్రై, అట్లాంటివి సెలెక్టెడ్ గా కొన్ని ఉంటాయి వెజ్ లో, అవి ఒక్కటే నేను ఇష్టంగా తింటా, మిగతావి నాకు అంత నచ్చవు. సో ఈ రోజు అయితే ప్రాన్ ఫ్రై చేస్తుంది మా అమ్మ. సో ఇదైతే నార్మల్ రైస్ లోకి కలుపుకునేటట్టు కొంచెం గ్రేవీ టైప్ అనమాట. ఫస్ట్ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేసేసి దానిలో టొమాటోస్ వేసుకుంది. అవి కూడా మగ్గిపోయినాక కొంచెం కారపొడి, మధ్యలో ఒక పేస్ట్ వేసింది కదా, అది ఏంటంటే జీడిపప్పు, కొబ్బరి, గరం మసాలా అండ్ ధనియాల పొడి, ఇవన్నీ పేస్ట్ కొట్టేసి వేసేసి ఇవి బాగా ఒక 5 minutes మగ్గేంత వరకు మూత పెట్టేశాక మనం ఉడకబెట్టుకున్న ప్రాన్స్ ఉంటాయి కదా, ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం అనమాట 5 minutes. అవి కూడా వేసేసాక కలిపేసి ఆ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం పోసేసుకొని ఒక 5 to 10 minutes మూత పెట్టేసి అలాగే ఉడికిచ్చేస్తే అయిపోతుంది ఫ్రై. నాకు ఇంతకు ముందు ప్రాన్ ఫ్రై ఎలా చేయాలో తెలీదు. సో ఇది చూసాక ఇంత ఈజీగా ఉంది కదమ్మా అంటే, అవును ప్రాన్స్ ఈజీగా వండడము, ఈజీగా ఉడికిపోతాయి అనింది. సో ఈ రోజు నేను నేర్చుకుంది ప్రాన్ ఫ్రై, మా మమ్మీ దగ్గర ఎలా చేయాలో నేర్చుకున్నా. అండ్ లాస్ట్ లో వచ్చేసి కొంచెం కొత్తిమీర, కాజు వేసుకొని మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే ప్రాన్ ఫ్రై. సో ఈ రోజు లంచ్ ఇదనమాట మాకు, ప్రాన్ ఫ్రై విత్ టమాటో రసం కూడా చేసింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ గా అనింది. ఒకవేళ మీరు కావాలంటే ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అండ్ లంచ్ తర్వాత నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా. నార్మల్ గా సండేస్ అంటేనే మా ఇంట్లో కొంచెం వెకేషన్ మోడ్ లో ఉంటాం అనమాట, అందరం ఫుల్ రిలాక్స్ అవుతాము. మా మమ్మీ ఒకటి కొంచెం వంట పని చేస్తుంది, కానీ మా డాడీ అయితే ఫుల్ రెస్ట్ మోడ్ లో ఉంటాడు. పొద్దున వెళ్ళి తెచ్చే పని ఒక్కటే ఉంటది మా నాన్నకి, చికెన్ అయినా మటన్ అయినా ఏదో ఒకటి తెస్తాడు, ఇంకా ఫుల్ డే రిలాక్స్ అవుతాడు. ఇంకా నేను వచ్చేసి లేట్ గా లేస్తాను, ఇంకా తరస్నానం పక్కా ఉంటది సండే అయితే. ఇంకా ఫుల్ తినేసి మంచిగా మధ్యాహ్నం ఫుల్ రెస్ట్ తీసుకుంటా. ఒక 1 hour కానీ 1.5 hour ఫుల్ నిద్రపోతాను. కానీ ఈ రోజు ఏమైందంటే నిద్రపోయేప్పుడు నాకు అంతగా సరిగ్గా నిద్రపోట్లా, ప్లస్ లేసాక ఫుల్ తలనొప్పి ఉండింది. అసలు భరించలేనంత తలనొప్పి ఉంటే ఇంకా నా వల్ల కాదని చెప్పి రోజు కాఫీ కలుపుకుందాం అనుకున్నా. సో లేచాక కొంచెం కాఫీ క్రేవింగ్స్ వచ్చాయి. సో మార్నింగ్ కాఫీ అంతగా తాగను, కానీ ఈవినింగ్ మోస్ట్లీ తాగుతా. కాఫీ అయినా టీ అయినా, నాకు టీ కంటే కూడా కాఫీ బాగా ఇష్టం. ఎందుకంటే కాఫీ ఎందుకో ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. నేను బేసిక్ గా 2 types ఆఫ్ కాఫీ తాగుతా. ఒకటి వచ్చేసి నార్మల్ హాట్ కాఫీ, ఇంకోటి కోల్డ్ కాఫీ. నాకు హాట్ కాఫీ కంటే కూడా కోల్డ్ కాఫీ చాలా ఇష్టం. భలే ఉంటుంది చల్లగా తాగేటప్పుడు, ఆ ఫోమ్ ఉంటుంది కదా, భలే ఇష్టం నాకు అది. సో కానీ ఇప్పుడు వింటర్ కదా, వింటర్ లో నాకు ఆల్రెడీ కొంచెం జలుబు ఈజీగా చేసేస్తుంది, ఇంకా అందుకని కోల్డ్ కాఫీ వద్దని చెప్పి ఈరోజు హాట్ కాఫీ ఒక 1 month గా హాట్ కాఫీ తాగుతున్నా. వింటర్ లో తిరుపతిలో మా ఇల్లు కొంచెం కొండ పక్కనే ఉంటది, చాలా చలిగా ఉంటది అనమాట. సో నేను ఆ రిస్క్ తీసుకోలేక ఇంకా హాట్ కాఫీ. నేను ఎలా చేస్తా అంటే 1 spoon కాఫీ పౌడర్, 1 spoon షుగర్ వేసేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇట్లా, నా దగ్గర బీటర్ ఉంది, ఆ బీటర్ తో బీట్ చేసేస్తా, మంచిగా ఫామ్ వస్తుంది. నాకు ఆ నురగ ఉంటే భలే ఇష్టం కాఫీలో. మా మమ్మీకి ఎక్కువ నురగ ఉంటే నచ్చదు. సో మా మమ్మీకి కొంచెమే బీట్ చేసి నేను బాగా ఎక్కువ బీట్ చేసుకొని దానిలో వేడి వేడి పాలు
పాలు పోసేస్తాను అనమాట. సో లాస్ట్ లో కొంచెం అంటే గ్లాస్ తో తలుపుకున్నా సరిపోతుంది, లేదంటే నార్మల్ స్పూన్ తో కలుపుకున్నా కూడా బాగుంటది. అండ్ అలా నా కాఫీ రెడీ అయిపోద్ది అనమాట. సో నాకు కాఫీ పడకపోతే కొన్నిసార్లు అసలు పని అవ్వదు, కొన్నిసార్లు ఏమో కాఫీ లేకపోయినా కూడా పర్లేదు. అంటే నాకు ఒక రకం అనమాట, అంటే నేను తాగితే ఒకటే స్ట్రెచ్ లో ఫుల్ కాఫీ అడిక్షన్ లా తాత, లేదంటే అస్సలు తాగను, ఒకలాంటి ఎగుటు బుట్టేస్తుంది అనమాట. సో అలా తాగని స్టేజ్ లో ఉన్నా ఇప్పుడు. సో కానీ ఈ రోజు నాకు తలనొప్పి ఉంది కాబట్టి ఇంకెలాగైనా వేడిగా తాగాలని చెప్పి తాగుతున్నా. ఇంక ఇది వచ్చేసి మేము బయటకు వెళ్ళాం అనమాట ఆ రోజు షాపింగ్ కి. కొంచెం మా చెల్లి వాచ్ కలెక్షన్ చూస్తా అంటే బయటకు వెళ్ళాము. నాకేంటంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు షాపింగ్ చేయాలని చెప్పి, కానీ మా చెల్లికి మా అమ్మకి చాలా ఇష్టం షాపింగ్ అన్నా, బయట చూసి ఏమైనా కొనుక్కోవాలన్నా అవి చాలా ఇష్టము. ఇంకా అప్పటికే మా చెల్లి చాలా రోజుల నుంచి ఈ వింటేజ్ వాచ్ కలెక్షన్ ఉంది కదా, దాంట్లో తీసుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటుంది. ఇంకా ఆ రోజు వెళ్ళి చూసామన్నమాట. మాకు కావాల్సింది అక్కడ దొరకలేదు, సరే ఆన్లైన్ లో పెట్టుకుంటాలే అని చెప్పేసి వచ్చేసాము. అండ్ అదనమాట ఈ రోజు నా డే ఇన్ మై లైఫ్. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి మేబీ ఈ వీడియో పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు, బట్ ఐ హోప్ నేను ఇంకా మంచిగా వీడియోస్ ఎడిట్ చేసి మంచిగా అప్లోడ్ చేస్తా. బాయ్.